రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి పైన మీరు చేసిన వ్యాఖ్యల పైన ఎన్ని కేసులు పడ్డాయండి? స్టేట్ లో 9 పోలీస్ స్టేషన్లు పడ్డాయని తెలుస్తుంది సార్ నాకు. ఆ, ఆ, ఏది ఆ మధ్య చేసిన కామెంట్ కి కేసులు ఉన్నాయి అవి. ఉమ్, ఏమో ఎనీ టైం వాట్ దే విల్ డూ ఐ డోంట్ నో. అరెస్ట్ చేస్తారా లేదా మనకు తెలియదు. నాకైతే ఇంతవరకు నోటీసులు ఏం లేవు, ఇంటిమేషన్ లేదు. కాదండి, మీ దగ్గర నిజమైన ఇన్ఫర్మేషన్ ఉందా? పవన్ కళ్యాణ్ గారు నెలకు ఒక 50 కోట్లు తీసుకొని సైలెంట్ గా ఉన్నారనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా? ఉండన్నారా లేకపోతే? ఇప్పుడు 1,00,000 కోట్లు ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్, దోచేశారు అని అసెంబ్లీలో అన్నారు. ఆరోపణ, దానికి ఆధారం ఉందా? ఆరోపణ అది అది ఎలా అన్నారు? అక్కడ 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 అనుకున్న మాటలను బట్టి అసెంబ్లీలో కూడా అన్నారు. అట్లా మీరు ఇప్పుడు నాకు ఒక సమాచారం వచ్చింది. ఓకే, ఆ సమాచారం నాకు టీడీపీ నుంచి ఉన్నటువంటి ఒక పెద్ద ఆయనే నాకు చెప్పాడు. అది నేను బయటికి చెప్పాను అంతే. అది నేను చెప్పాను కాబట్టి నిజమా కాదన్నది వాళ్ళు తెలుసుకోవాలి సార్. నేను ప్రతిపక్షంలో ఉన్నాను సార్. ప్రతిపక్షంలో ఉండేటటువంటి ఒక కౌన్సిల్ మెంబర్గా కూడా అడిగే హక్కు నాకు ఉంది. ఆరోపణ నేను చేస్తాను, రుజువు చేసే బాధ్యత మీది. ఇప్పుడు నా మీద ఆరోపించారు, యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా పార్టీలో రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నాది రేపు ప్రజల్లో. అంతేగాని నేను ఇరిటేట్ అయిపోయి మాట్లాడితే అవదు. నిన్నటి వరకు జగన్ దేవుడు అన్నాను, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు నేను విమర్శించాలా? విమర్శించను. నేను రూలింగ్లో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడే, ఆపోజిషన్లో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడే, ఈరోజు సస్పెన్షన్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడే. ఎప్పుడూ ఒకటి. మన మాట మారకూడదు, మన స్టాండ్ మారకూడదు. క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది అలాంటప్పుడు. క్యారెక్టర్ ఎప్పుడు కూడా ఫెయిర్గా మనం ఉండాలి. తప్పు చేస్తే తప్పు చేసామని చెప్పాలా. దాన్ని మన్నించే ప్రజలు ఉన్నారు, చూస్తారు. తప్పును కూడా లేదు నేను తప్పు చేయలేదని అనకూడదు. తప్పు తప్పే, అది నా పాలసీ. కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ సంవత్సరం కాబోస్తుంది. ఎలా ఉంది ప్రభుత్వం పైన? అనుకున్నది ఏం జరగట్లేదు సార్. వాళ్ళు చెప్పింది ఏది చేయట్లేదు. ఎందుకంటే ఇప్పటికీ సూపర్ 6 అన్నారు, 2 బడ్జెట్లు అయిపోయినాయి, 2 బడ్జెట్లో కూడా పెట్టలేదు. ఇప్పుడు నేను తటస్థుడిగా చెప్తున్నాను, నేనేం పార్టీ వైపు మాట్లాడలా. అంటే ప్రీవియస్ ఆర్థిక పరిస్థితి అప్పుడు నేను నేను అప్పుడు కూడా ఇప్పుడు నేను తటస్థ వ్యక్తిగా ఉన్నాను. నేను వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడట్లా, దువ్వాడ శ్రీనివాస్గా మాట్లాడుతున్నాను, ఒక పౌరుడిగా మాట్లాడుతున్నాను. మీరు ప్రజలకు మాట ఇచ్చారు, ఆ సూపర్ 6లో అమలు జరగలేదు, అవి దయచేసి అమలు చేయండి అని కోరుతున్నాను. అవి అమలు జరగకపోవటం వల్ల ప్రజల్లో వ్యతిరేకత అయితే చాలా తీవ్రంగా ఉంది. వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. అది అమలు చేసే పరిస్థితులు చూడండి అని నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవన్నీ చదివి వినిపించారు కాబట్టి ఆయన కూడా ఈ బాధ్యత వహించి అవి అమలు చేయాలని నేను కోరుతున్నాను. బీజేపీ ఈ 2 పార్టీలకి సహకరించి రాష్ట్రంలో పైనుంచి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన సహకారం పూర్తిగా అందిస్తున్నారు. అదొక స్టేచర్ ఉన్నటువంటి పార్టీ. దేశం లెవెల్లో వాళ్ళు ఆ పార్టీ గురించి మాట్లాడాలన్నా, మోదీ గారి గురించి మాట్లాడాలన్నా అదొక పెద్ద హిస్టరీ. అది చారిత్రాత్మకమైనటువంటి పనులు ఆయన ముందుకు చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వ్యక్తి నేతృత్వంలో ఇప్పుడు మన కూటమిలో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారు. కాబట్టి బీజేపీ వారిని పెద్దలు నేను కోరుకున్నది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మాటల్ని మీరు కూడా పరిశీలించి అమలు చేసేందుకు మీరు కొంచెం కృషి చేయండి అని కోరుకుంటున్నాను. బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి ముఖ్యంగా. వాళ్ళు మద్దతులో ఉన్నారు, కానీ ఇవన్నీ పరిశీలిస్తున్నారా లేదా, చూస్తున్నారా లేదా, ఇచ్చిన మాటలు అమలు జరుగుతున్నాయా లేదా, ఆ చెడ్డ పేరు వాళ్ళకు కూడా వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇది పరిశీలన చేసి ఇవన్నీ ప్రజలకు ఇచ్చిన మాటలను అమలు చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటే బాగుంటుంది అన్నది నా కోరిక, ఒక సగటు వ్యక్తిగా, ఒక పౌరుడిగా. అంతే తప్ప నేను ఇప్పుడు ఇది వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూటమి ప్రభుత్వం మీద.